అంతర్జాతీయంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ. 1,650 పెరిగి 98,100ను తాకింది. 99.5% స్వచ్ఛత కలిగిన పసిడి ధర 97,650కు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 97,700కు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో 1,900 మేర పెరిగి 99,400కు చేరింది. అంతర్జాతీయంగా ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్స్ $3,318 వద్ద గరిష్టాన్ని తాకింది. బంగారం ధర ఇంతలా పెరగడానికి పలు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. అసలు ఇంతకీ ఆ కారణాలేంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుల కారణంగా జరిగే నష్టాలతో పోలిస్తే బంగారం ఆర్థిక సంక్షోభ సమయాల్లో మంచి లాభాలనివ్వగలిగింది. అంతేకాకుండా అవసరాల్లో నగదుగా మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. బంగారం సహజ సిద్ధమైన తన సొంత విలువలతోనే మార్కెట్లో నిలబడుతోంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు, వినియోగదారులు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఒక్క రోజులోనే బంగారం ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణాలను పరిశీలించినప్పుడు 4 అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. 1. డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం. 2. అమెరికా, చైనా మధ్య పెరగనున్న వాణిజ్య యుద్ధం పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కూడా కనపడుతుంది. ఇక 3. ఈ వారంలో భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం. చివరిది అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించి నగదు ప్రజల చేతుల్లో పెట్టే విధంగా కార్యక్రమాలు తీసుకుంటుందనే వార్త కూడా బంగారంపై పెట్టుబడులకు గిరాకీ కారణమైందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.